హాయ్ హలో అందరికీ. మేమైతే నిన్న వేములవాడ కొండగట్టు వెళ్ళాము. నిన్న వీడియో పెట్టడానికి నాకైతే వీలు కాలేదు. అందుకోసమని ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దామని ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ మా ఊర్లో ఉన్న పొలాలు ఎంత మంచిగా ఉన్నాయో. చుట్టూ పొలాలు ఉన్నాయి, మధ్యలో దారి ఉంది. మంచిగా స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇలా సిటీలో అయితే అస్సలు ఉండదు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి మాత్రమే ఇలాంటివన్నీ అందాలు అన్నీ చూడొచ్చు. మేమైతే దగ్గర దాకా వెళ్ళాము. మంచిగా సాంగ్స్ వింటూ మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ మా దగ్గర సుందరగిరిలో అయితే హనుమాన్ టెంపుల్ ఉంది. చూడండి, మా చిన్నారైతే చూడగానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. ఇది చూడండి మా చిన్నారి. మా అన్నయ్యనైతే ఫ్రీ ఫైర్ ఆడుతుంది. ఇక్కడ కూడా ఫ్రీ ఫైర్ని వదిలిపెట్టట్లేదు మా అన్నయ్య. మా చిన్నారేమో నేను ముందరికి వస్తా డాడీ అని వాళ్ళ డాడీకి చెప్తుంది. మా బాబాయ్ ఏమో వద్దు అని చెప్పి అంటుండు. నేను మా చిన్నతోనైతే ఆడుకుంటున్నాను. ఇక డీజిల్ కొట్టుకుందామని అయితే వెళ్ళాము. డీజిల్ అయితే అతను కొడుతున్నాడు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి మధ్యలో కంకులు తీసుకుందామని చెప్పి నేను, మా బాబాయ్, మా చిన్నారి, మా డాడీ అయితే మేమైతే వెళ్ళినాం. చూడండి, స్వీట్ కార్న్స్ అయితే తీసుకుందామని అక్కడ అడుగుతున్నాం అతనైతే వచ్చి తీస్తుండు. ఎంత మరి అని చెప్పి డాడీ అయితే అడుగుతున్నాడు. ఒక్కటి 20 రూపాయలు అని చెప్పి అంటున్నాడు. తక్కువేం లేదా అని అంటే తక్కువేం లేదు అని చెప్పి అతనైతే అంటుండు. తక్కువ ఇవ్వచ్చు కదా అంటే లేదంటే అందులో వేసేస్తా, చెప్పండి 20 రూపాయలకైతే ఇస్తా అని చెప్పి అన్నాడు. అందరికైతే తీసుకొని నిమ్మకాయను కారం అయితే రాయమని చెప్పినాం. అన్నీ తీసుకొని మళ్ళీ మా వాళ్ళందరికీ ఇచ్చేసినాం. అందరైతే తింటారు. చూసారు కదా మీరే. మేమైతే దగ్గర దాకా వచ్చేసాం. అక్కడికి వెళ్ళైతే గుండంలోనైతే స్నానం చేసినాం. అందరం నీళ్ళు అయితే మస్తు చల్లగా ఉన్నాయి. అయితే నేనైతే మా పిండి చూడండి, మా అడిగిండు. మేమైతే మళ్ళీ అక్కడ దర్శనం చేసుకున్నాక కొండగట్టుకైతే వచ్చేసినాం. చూడండి, అక్కడ కోతులు చూడండి. కొండగట్టు గుండంలోనైతే కోతులన్నీ అందులో దుంకి స్నానాలు అయితే చేస్తున్నాయి. చూడండి ఎట్లా దుంకుతున్నాయో మీరే. మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మస్తు ఎంజాయ్ అయితే చేసినాం. నేను, మా పిన్ని, మా వాళ్ళందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినాం. తర్వాతనైతే మళ్ళీ మా మమ్మీ, మా నాన్నమ్మనైతే గుండెలో దిగుతున్నారు స్నానం చేయడానికి. స్నానాలు అయితే అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని బయటకైతే వచ్చి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాము. చాలామంది అయితే వచ్చారు గుడికి. చూడండి, కోత అక్కడ ఉంది. చాలా కోతులు అయితే ఉన్నాయి. నాకైతే ఫుల్ భయమైంది. మేమైతే దర్శనం చేసుకున్నాక కొబ్బరికాయ కొట్టడానికి అయితే మా వాళ్ళందరూ పోతుర్రు. మీద కొబ్బరికాయ కొట్టడం అయిపోయినాక మళ్ళీ బేతాళ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసుకొని అయితే మళ్ళీ వచ్చేసినాం. మా చిన్న అయితే అక్కడనైతే ఫోన్ అయితే కొనుక్కున్నాడు. చూడండి, ఒత్తుతూ ఉన్నాడు. అంతే.